రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి ఇటు ట్రంప్తో పాటు యూరోపియన్ దేశాలు, ఐరోపా దేశాలు అన్నీ కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి, శ్రమిస్తున్నాయి. కానీ పుతిన్ నుంచి మాత్రం ఎక్కడా కూడా కించిత్ కూడా మార్పు రావడం లేదు. మార్పు రావడం లేదంటే నేను యుద్ధం విరమించడానికి సిద్ధమే, కానీ జెలెన్స్కీతో మాత్రం మాట్లాడడానికి ఆయనకి ఇష్టం లేదు. ముఖ్యంగా చిరాకు, జెలెన్స్కీ అంటేనే చిరాకు, కోపం పడిపోతున్నారు ఆయన పుతిన్. అందుకే ఇప్పుడు ద్వైపాక్షిక చర్చలు ఉన్నాయా లేదా అని అంతర్జాతీయ మీడియా అడిగినందుకు అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. రష్యా నాకు తెలిసి ఆ ద్వైపాక్షిక చర్చలకైతే ముందుకు రావడం లేదు. కాబట్టి అమెరికానే ఈ విషయంలో ముందుకు రావాలి, ఒత్తిడి తేవాలి, అవసరమైతే మరికొన్ని ఆంక్షలు విధించాలి. ఏ దేశాలపై అంటే రష్యా దగ్గర ముడిచమురు కొంటున్నటువంటి దేశాలపైన, అలాగే రష్యాకి ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాలపైన ఆంక్షలు తీసుకురావాలి, మరిన్ని టారిఫ్లు విధించాలి. ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నీ తీసుకుంటే తప్ప మరి ద్వైపాక్షిక చర్చలకైతే రష్యన్లు వచ్చే అవకాశం లేదు అంటున్నాడు. పైగా భూభాగం విషయంలో రష్యా ఏం చెప్తుందో చూడాలి. అసలు రష్యా ఇచ్చే ఆఫర్లు ఏంటో తెలియకుండా మేమేం చెప్తాం, వాళ్ళు చెప్పిన తర్వాత మేము ఆ భూభాగం విషయంలో ఒక క్లారిటీ ఇస్తామని కూడా జెలెన్స్కీ అయితే చెప్పడం జరిగింది. ద్వైపాక్షిక చర్చలకి మేము ముందు ఓకే చేశాం, కానీ ఇప్పటికీ రష్యన్లు దానికి సిద్ధంగా లేదు. పైగా ఇప్పుడు మా మీద విరుచుకుపడుతున్నారు. రాత్రి 574 డ్రోన్లతోటి, 40 క్షిపణులతోటి మా ప్రజలపైన, మా పైన దాడులు చేయడమే కాకుండా అమెరికా ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ మీద కూడా దాడులు చేయడం వల్ల కొంతమంది అమెరికన్లు కూడా గాయాలు పాలయ్యారు అంటూ జెలెన్స్కీ అయితే చెప్పడం జరిగింది. అంటే అమెరికా ఇక నుంచి అయినా కనీసం స్పందించాలి, గట్టిగా స్పందించాలి అంటూ ఇప్పుడు జెలెన్స్కీ అయితే తన యొక్క మనసులో మాట చెబుతున్నాడు. ఇంకా ఏ విధంగా ఆంక్షలు విధిస్తారో, ఏ విధంగా ఒత్తిడి తీసుకొస్తారో తీసుకొచ్చి ఏదో ఒక విధంగా మాట్లాడి ద్వైపాక్షిక చర్చలకి ముందుకు అగ్రరాజ్యమే తీసుకురావాలి తప్ప ఇప్పుడు రష్యా మాట్లాడడానికి రావట్లేదు, రష్యా వచ్చిన తర్వాత మాట్లాడతామంటే ఎలా అవుతుందంటూ జెలెన్స్కీ అయితే ఇప్పుడు అగ్రరాజ్యం మీద కూడా అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే ఎంత తొందరగా యుద్ధం ఆగిపోతే అంత మంచిదిగా చూస్తున్నాడు. ఎందుకంటే అయిపోయింది, ఉక్రెయిన్ దగ్గర ఉన్నటువంటి వనరులు అయిపోయాయి. అయితే ఇక్కడ అమెరికా కావచ్చు, మిగతా ఫ్రాన్స్ లాంటి దేశాలు, బ్రిటన్ లాంటి దేశాలు సపోర్ట్ చేసినా ఎంతవరకు సపోర్ట్ చేయగలవు? కొంతవరకు సపోర్ట్ చేస్తాయి, ఆ తర్వాత ఇస్తే అప్పు అంటాయి, లేదనుకుంటే తన దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఒక వస్తువు తీసుకుపోతాయి, ఖనిజ సంపదలు తీసుకుపోతాయి, ఆ విధంగా డబ్బులు ఇస్తుంటాయి. కానీ ఇప్పుడు ఆ విధంగా చూస్తే నష్టమే కదా, ఉక్రెయిన్కి నష్టమే, ఆ సైనికులు కోల్పోతుంది, ప్రజల్లో ప్రశాంతత లేదు, పైగా దేశాన్ని రోజు రోజుకి కోల్పోవలసి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు రష్యా ఎక్కడైతే లుహాన్స్క్ ఉందో ఆ లుహాన్స్క్ ని పూర్తిగా స్వాధీనం చేసుకుంది. డొనెట్స్క్ లో ఉన్నటువంటి 70% భూభాగం ఇంతకుముందు తీసుకుంటే ఇప్పుడేమొచ్చేసి మరో 2% ఎక్కువగానే, అంటే 72% భూభాగాన్ని అయితే స్వాధీనం చేసుకుంది. మిగతా భూభాగం క్రిమియాని ఇంతకుముందు ఎప్పుడో ఆక్రమించేసింది. కాబట్టి ఇప్పుడు ఇంకా రోజు రోజుకి యుద్ధం జరుగుతూ ఉంటే ఆ భూభాగం కోల్పోతూ రావాల్సి వస్తుంది ఉక్రెయిన్. అందుకే ఇప్పుడు జెలెన్స్కీ అసహనం వ్యక్తం చేస్తున్నాడు, ఏదో ఒకటి చేసి యుద్ధం ఆపండి అని.